ఓకే. ఇప్పుడు మంచు ఫ్యామిలీలో మంటలేంటండి అసలు? కొడుకులకు మధ్య ఆస్తి తగాల వివాదాలున్నట్టు కూడా మనకు వార్తలొస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనోజ్ చేసుకున్న అమ్మాయి ఎవరైతే భూమా మౌనిక గారున్నారో ఆమెను ఇప్పటికి కూడా మోహన్ బాబు యాక్సెప్ట్ చేస్తలేరు. అదేవిధంగా ఆమెకు పుట్టిన బిడ్డ కొడుకు ఆయనను కూడా మోహన్ బాబు యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టే గొడవలొస్తున్నాయని చెప్పేసి చర్చ నడుస్తుంది. సో, ఏం జెప్తారు సార్ అసలు? ఎవరికి ఎంత వాటా వెళ్ళాలి? ఏంటసలు వాళ్ళ కుటుంబ వ్యవహారం? మీ దగ్గరికి నిన్న మంచు మోహన్ బాబు గారొచ్చి ఇలా విషయాలు తేల్చమని అడిగారండి మిమ్మల్ని? లేదండి. ఆళ్ళ కుటుంబ సమస్య గదండీ. కానీ మీరు ఒక మీడియాలో ఉన్నారు గాబట్టి, ఆయన సెలబ్రిటీ కాబట్టి ఒక వార్తేస్తారు. నేను వేయకూడదని అనను. ఆయన దాన్ని డీజీపీని కలిసారు. మనోజ్ కూడా డీజీపీని కలిసారు. కూలంకషంగా ఆయన కుటుంబ విషయాల మీద ఎవరికి ఆస్తి ఆయన ఆల్రెడీ టీవీలో మాట్లాడుకున్నారు. ఏమని? నేను ముగ్గురు పిల్లలు సమానం అది ఇది అంటే, మనోజ్ గారు కూడా నాకు సంబంధం లేదు అన్నీ అన్నయ్య చూసుకుంటే నేను సినిమా మీద కాన్సంట్రేట్ చేసుకున్నా అన్నారు. సరే వాళ్ళు ఎవరిని వాళ్ళ అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని మీకేమైనా చెప్పారా? లేదు కదా. ఆయనకి అందువలన ఆయన కుటుంబ సమస్య అది బయటకు వచ్చింది. వాళ్ళ పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పుష్ప గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరు ఇందాక మాట్లాడారు పుష్ప ఇష్యూ మీద. కానీ ముందు ఏదైతే ఉందో అది కూడా ఇదే విధంగా చెప్తున్నా, అది కుటుంబ సమస్య. వాళ్ళు మాట్లాడుకుంటారు. కాకపోతే నాకు తెలిసిన మనం మోహన్ బాబు గారు కాబట్టి అందరం గౌరవంగా మాట్లాడుకుంటాం కాబట్టి దయచేసి ఈ కుటుంబ సమస్యని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిదని చెప్పి భావిస్తూ ఉన్నాను. అంతకుమించి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్ బియాండ్ దట్. కాకపోతే పొద్దున్న సాయంత్రం వరకు ట్రోలింగ్స్ వాళ్ళు వచ్చారు, బౌన్సర్లు వచ్చారు, ఇదే అయిపోయింది. రాష్ట్రంలో రైతుల సమస్యల మీద మిగతా సమస్యల మీద మాట్లాడలేదు. మొత్తం వచ్చారు, దుబాయ్ నుంచి ఒకళ్ళు వచ్చారు, అమెరికా నుంచి ఒకళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఇవన్నీ ఇదే ట్రోలింగ్ ఇష్యూలు అయిపోయినాయి. ప్రజలు కూడా దీనికి అలవాటు పడేస్తే పొద్దున్న సాయంత్రం ఏం చేస్తారు, ఎప్పుడు వచ్చారు, ఎవరెవరిని కొట్టుకుంటున్నారు, ఇదే ఫైటింగ్ అండి. ఇది సినిమానా? మోహన్ బాబు గారు, విష్ణు గారు కూడా తెలుసు. దయచేసి మీరు పరిష్కరించుకోమని చెప్పి వారిద్దరిని కోరుతున్నాను. ఓకే. పుష్ప 2 రిలీజ్ అప్పుడు చాలా అంటే ఇన్సిడెంట్ జరిగిన పరిస్థితి. ఒక అభిమాని చనిపోయినారు, మహిళా అభిమాని. సో, ఏం చెప్తారండి అసలు? పుష్ప 2 రిలీజ్ అయినా కూడా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. దానికి మీరేం ఇచ్చే సమాధానం? ఒకటి మొట్టమొదటిగా నా తెలుగు బిడ్డ, మా పాలకొల్లు బుల్లోడు అల్లు అర్జున్, బన్నీ హిందీ చలనచిత్ర పరిశ్రమలో వాళ్ళు ఎంత కుళ్ళుకుంటున్నా సరే, మళ్ళీ నేను చెప్తున్నాను, రికార్డులో రాసుకోండి. ఇంతవరకు హిందీ చలనచిత్ర పరిశ్రమలో హయ్యెస్ట్ రికార్డు ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది జవాన్ సినిమా అనే షారుఖ్ ఖాన్ గారి సినిమాకి 2023లో. దాన్ని దాటి 72 కోట్ల రూపాయలు ఒక్క హిందీలో, మళ్ళీ తెలుగు కాదండి, హిందీ సినిమాలో రికార్డు బ్రేక్ చేసిన దమ్ము ఎవరికి ఉందని అంటే బన్నీ గారి సినిమాకు ఉంది. ఇండియాలో ఫస్ట్ రోజు హయ్యెస్ట్ కాస్ట్ 294 crores. సెకండ్ హయ్యెస్ట్ ఎవరి సినిమా అని తెలుసా? మా పక్కూరు అయింది. మాది పాలకొల్లండి, మా పక్కనూరు మొగల్తూరు నరసాపురం, ప్రభాస్ గారిది. థర్డ్ హయ్యెస్ట్ ఏంటి తెలిసి ఇండియాలో? మా ఊరు మనవడిది ఇంకొక అయింది, రామచంద్ర గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. చెప్తున్నానండి, నేను ఆనందపడాల్సిన విషయం కదండి ఇది. ఎంత హేళన చేస్తున్నారు వాళ్ళు. మా ఆకారాన్ని బట్టి ఏం అందరూ ఉంటారు. నేను ఒకటి పెట్టుకుంటున్నాను బన్నీ గారిని. ఆయన సినిమాలోకి వచ్చినప్పుడు ఎంత హేళన చేసేదో తెలుసా? ఒక హీరో అనగానే మీలాగా మంచి మొక్క వచ్చేస్తూ కలిగి కోటేరు లాంటి ముక్క ఒకటి వేసుకుని ఎన్టీ రామారావు గారిలాగా ఆజానుబాహుడు అయ్యుండి, కొంగర్ జగ్గయ్య గారిలా కంఠం బాగుండాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి నామ్స్. రేర్ అకేషన్స్లో పక్కన పెట్టవచ్చు. కానీ ఇవన్నీ ఉన్నాయా అర్జున్ గారికి? ఉన్నాయా? లేవు. ఆల్రెడీ డ్యాన్సుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎరగదీసేస్తున్నారు. గాత్రంలో రామచంద్ర గారి గాత్రం బికాజ్ ఆఫ్ పేరు ఫాదర్, ఆ గాత్రం కానీ మిగతా చాలామంది గాత్రం బాగుంది. ఏమీ లేకుండా రూపం కానీ అలా కాదు. తను కృషి చేసుకోవడానికి రాత్రింబోళ్ళు కష్టపడ్డాడు బన్నీ గారు. తనకు ఈ గేమ్ లేనప్పుడు స్టైలిష్ స్టార్గా పెట్టుకున్న తర్వాత ఐకాన్ స్టార్గా మార్చుకున్నాడు. ప్రయోగాలు చేశాడు. వేదం సినిమా ఎంతమంది చేస్తారు? ఇంకోటి చెప్తున్నానండి, మీరు బ్రహ్మానంద గారి సినిమాలు చూసుంటారు, స్కూప్గా చూసుంటారు. మేడ వేయించి కింద దూకల అన్నప్పుడు ఒక యాక్షన్ ఉంటుంది. దూకినప్పుడు చిన్న టేబుల్ పెట్టి దూకిస్తారు. కళ్ళజోడు పడిపోకూడదు ఇచ్చి మా ఫ్యాన్స్ ఒప్పుకోరండి, కళ్ళజోడు పడిపో. నిజంగానండి, ఎదో పాయింట్లు చేసినా సరే అవ్వకూడదు. అలాంటిది వాళ్ళ బన్నీ ఆ సినిమాకి సరిపడా ఇక్కడ మొహం మీద అక్కడక్కడ మచ్చలు కూడా కనపడుతూ ఉంటాయి ఒరిజినల్గా.
ఎంత తనేమో ఇప్పుడు మహేష్ బాబు గారు చేశారంటే మీనింగ్ ఉంది, ఎలాగైనా అందగాడారు పక్కన పెట్టండి. తాను అలా ఆ విధంగా నటించి ఒక గూనువాడి పాత్రలు నడుచుకుంటా, రంగస్థలం కూడా నటించారనుకోండి, నడుచుకుంటా వంకర ఇవన్నీ కూడా ఆ విధంగా కసితో నటించాడు, చాలా కసితో నటించాడు. ఇవాళ అలాంటిది ఇంకొకళ్ళు ఏదో ప్రవాచకులు ఇంత ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఒక మాట మాట్లాడారంట. అలాగే ఇప్పుడు కొత్త ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఒక స్మగ్లర్ గురించి చేస్తున్నారు అంటున్నారు. ఏమండి మీరు చేసిన సినిమాలో పెద్ద రంగున్నవుడు ఎవరిదే, కేటీ నెంబర్ 1 ఎవరిదే, రౌడీ పులి పంజాయి అన్నీ ఎవరే, లేకపోతే ఇంకేం దుర్మార్గమైన పాత్రలు చేయలేదు ఎవరో? నేను చెప్తున్నానండి, సినిమాగా చూద్దాం, కానీ ఈ ఇంపాక్ట్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. సమాజం మీద నెగిటివ్ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ ఉంటుంది, ఐఎమ్ యాక్సెప్టింగ్. కానీ ఈయనతోనే మొదలైందా, పుష్పతోనే మొదలైందా అది అని అడుగుతున్నారు. రెండోది, పొద్దున్న వేస్తే టీవీలు అందరూ బయట ట్యాంగి లవ్ స్టోరీలు, పెద్ద గొడవలు, కారు, పొద్దున్న రాత్రి అసలు నేను చక్కగా మాట్లాడుతుంటే విధానం మీద నన్ను ఎవరిని చూపిస్తున్నారా టీవీలో, మేజర్ ఛానల్స్లో? నేను చెప్పులు కుట్టుకుని కొట్టను, బూతులు తిట్టను, వాళ్ళ నాయకులు భార్యలు నేను అన్నాం డైరెక్ట్గా. నేను విధానాల మీద మాట్లాడతాను. మమ్మల్ని ఎందుకు ఆపేశారు? అలాగే బూతులు తిట్టేందుకు ఒకసారి 10 సార్లు టీవీలో వేసి చూపిస్తున్నారు కదా, దానివల్ల పిల్లలు చెడిపోరా అని నేను అడుగుతున్నానండి. ఆ దిక్కుమాలిన బిగ్ బాస్ ఉంది, దానివల్ల పిల్లలు చెడిపోరా? ఎస్, దిక్కుమాలిన బిగ్ బాస్, చెడిపోరా? రాజకీయ నాయకులు ఉన్నారు, పొద్దున్న సాయంత్రం వరకు బూతులు తిట్టుకున్నారు, పిల్లలు ఏం మాట్లాడారండి మీరు? వీళ్ళనే భార్యలను కూడా తిట్టుకున్నారు, వాళ్ళని మాత్రం చూపిస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయలేరా? అంటే వ్యూయర్స్ కోసమని, అది నేను అడుగుతున్న, వ్యూవర్స్ కోసమని ఏదైనా చేస్తారు. నేను సినిమాగా చూడమన్నా, దీని మీద ఇది ఏది అదే ఆశించమంటలేదు, కానీ దాంట్లో నెగిటివ్ వేస్తుంది. పాజిటివ్ పాయింట్స్ ఏం చెప్పారని సినిమా చూసినా చూడమనండి. ఓ భార్య భర్త కోసం ఎలా నిలబడింది, భార్య మాట కోసం భర్త ఎలా నిలబడ్డాడు, కుటుంబాలు అనుబంధాలు కనపడలేదు ఆ సినిమాలో. ఒక ఏదో చేసిన సీన్ ఒకటి నెగిటివ్గా చూపిస్తున్నారు. ఆయన ఏదో నీతిపరమైన ఆఫీస్ మీద స్మగ్లర్ ఎవరు చూపించారు? అవినీతిపరుడుగా దాంట్లో డైలాగ్ ఉంది. ఈ అవినీతిపరుడు కాబట్టి నీకన్నా నిజాయితీకొని డిఎస్పీ గోవిందా బెటరాయా అంటాడు, అతను శాల్యూట్ చేస్తాను, నీ చేయనురా అంటాడు. అది పాజిటివ్ పాయింట్స్ కదా. సినిమాగా చూద్దాం, దాని మీద దాన్ని నాశనం చేయడానికి కొంతమంది బయలుదేరారు. కానీ అర్జున్ గారు మీరు ఇందాక మాట్లాడిన టాపిక్ ఏదైతే ఉందో, నేను ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఫస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఆయన యాటిట్యూడ్ మారాలి కొంచెం. ఓకే, నేను డూ రెస్పెక్ట్స్ టు ఆల్ ది నెంబర్ ఆఫ్ మిత్రులు అందరూ కూడా యాటిట్యూడ్ మారాలి. రెండోది, సంజయ్ థియేటర్లో జరిగినప్పుడు ఆ తల్లి ముందు ఫోటో కూడా ఉంది, ఆ ముందర కుర్రాడు, తర్వాత చూశారు కదా తల్లి చనిపోవటం, తర్వాత ఇవన్నీ దారుణం, ఇమ్మీడియట్గా స్పందించాలి. నేను ఆల్రెడీ ఒక మెసేజ్ రాసి వాళ్ళ సన్నిహితులకు కూడా పంపించాను. హోప్ ఇట్ విల్ రీచ్ హిమ్ ఆల్ మై రీచ్ హిమ్. అందువలన వాళ్ళకి ఐ థింక్ అరవింద్ గారు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తక్షణమే వాళ్ళని ఆదుకుని కుటుంబాన్ని స్థిరపరిచే బాధ్యత వాళ్ళు తీసుకుంటారనే భావిస్తున్నాను. పాజిటివ్గా తీసుకోకపోతే తప్పండి, అటు మార్చుకుని చేసుకోవాల్సింది. అందుకని సినిమాలు ఇంకోటి కూడా, సినిమా వాళ్ళే గాడ్స్ కాదండి. ఇవాళ నేను చెప్తున్నాను, సామాన్యులు అంటే నేను అర్జున్ గారిని గురించి మాట్లాడలేదు, ఈజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ నౌ. అది కాదు, వాళ్ళ సినిమా వాళ్ళే ఒక దేవుళ్ళ భావించే కొంతమంది జనాలు జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్దేశం చెప్తున్నా, మీ ఇంట్లో ఉన్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, విలువల పట్ల, నైతిక విలువ పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళు మీ వాళ్ళల్లో దక్కేసుకుంటే 99% సినిమా వాళ్ళకంటే మీరు బెటర్ అండి. మీరు ఈ విలువలు పాటించేవాళ్ళు అలా బయటికి అలా కనపడతా ఉంది. మీ సామాన్యులు, మీ కుటుంబాల్లో ఉన్న మీ తల్లి తండ్రి ఎంత కష్టపడతారో, లేదా మీ కుటుంబాలు మీరు హీరోగా మారండి. సినిమా వాళ్ళే వాళ్ళ కోసం ప్రాణాలు త్యాగం చేసేసి వాళ్ళ 5,000 రూపాయల బెనిఫిట్ షో కోసం ఇళ్లలో తల్లిదండ్రుల్ని గట్టిగా దెబ్బలాడి తీసుకెళ్ళిపోయి ఈ సంఘటనలు కూడా ఉన్నాయి. కాదు, మీ జీవితాలకు మీరు హీరో కావాలి. సినిమా హీరోలన్నీ కనపడే వాళ్ళ 99% కంటే మధ్యతరగతి వాళ్ళలో విలువల పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ విలువలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇది వాళ్ళు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుని చేయగలేదు, కొంతమంది మినహాయింపు ఉండొచ్చు. వాళ్ళు తెలిసి, ఎందుకంటే ప్రలోభాలు, ఆకర్షణలు, ఆ ఫీల్డ్ అలాంటిది. మధ్యతరగతి తన ఉద్యోగం తను చేసుకుంటాడు, లాయర్, మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారని గొప్పవాళ్ళు. సామాన్యులు కూడా చాలామంది సామాన్యులు నిజాయితీగా నిబద్ధతను విధులు సాగిస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళు, ఆ జీవితాలు వీళ్ళకంటే కూడా, అత్యధికుల కంటే కూడా అన్ని అభిప్రాయం. ఓకే.